అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మనందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మరి కొత్త సంవత్సరంలోకి దేవుడు మనల్ని నడిపించిన విధానానికై ప్రభుకి వందనాలు. మరి ప్రభు కృపను బట్టి మనము ఈ కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయ్యామండి. మరి ఈరోజు మనము ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అదేవిధంగా ఈ గత కాలంలో దేవుడు చేసిన అద్భుత కార్యములు ఎన్నో అండి. నా జీవితంలో కానీ మీ జీవితంలో కానీ దేవుడు చేసిన కార్యములు అగోచరములండి. మనకి కనపడవు, మనము ఊహించలేము కూడా ఇలా జరుగుతుందని. సో అలాంటి అద్భుత దేవుడిని మనం సేవిస్తున్నాము. ఆయనే యేసయ్య, జీసస్ క్రైస్ట్. ఆయన పట్ల మనం భయభక్తులు కలిగి జీవించుదామండి. కొత్త సంవత్సరంలో కూడా ఈరోజు మనము ఎప్పటిలాగానే చిన్న పాట పాడుకుని వాక్యధ్యానం, పాట పాడుకుని వాక్యధ్యానం చేసుకున్నాము. కొత్త సంవత్సరంలో చేసిన అద్భుత కార్యంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దేవుడు నన్ను కానీ మా కుటుంబాన్ని స్పిరిచువల్గా బలపరుస్తున్నాడు. ఎందుకంటే దేవుళ్ళో నడవడం కానీ, వాకింగ్ కానీ, విశ్వాసంలో ఎలా ఎన్ని శోధనలు వచ్చినా తట్టుకునే శక్తిని, ధైర్యాన్ని దేవుడు అనుగ్రహిస్తున్న విధానానికై ప్రభుకి స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. ఎందుకంటే శోధనలు అనేవి చెప్పిరావండి. మనము డ్యూటీకి వెళ్ళినా కానీ, బయట ఎక్కడైనా బయట ట్రావెలింగ్కి వెళ్ళినా, డ్రైవింగ్లో అయినా ఎక్కడైనా మనకి ఏది చెప్పిరావండి. కానీ మనకు వచ్చినప్పుడు మనం దేవుణ్ణి గోజాడి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని ప్రభు తప్పించాలని మనం ప్రార్థిస్తే తప్పకుండా ప్రభు తప్పిస్తాడు కూడా. కొత్త సంవత్సరంలో కూడా మనము ఆ విధంగానే ఇంకా బలంగా ఇంకా ముందుకి వెళ్దామండి. ఎందుకంటే ఈ భూలోకంలో మనకి శ్రమలు, కష్టాలు ఉంటాయని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఆ శ్రమల నుంచి మనం తొలగిపోవాలంటే నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని, సమాధానాన్ని కలుగజేస్తాను అని ప్రభు వాక్యం సెలవిచ్చిందండి. కొత్త సంవత్సరంలో మనం ఆయన దగ్గరికి వెళ్దాము. ఆయనే మనకి విశ్రాంతిని, సమాధానాన్ని కలుగు చేస్తాడని నమ్ముదాము, విశ్వసిస్తాము. ఎన్ని శోధనలు వచ్చినా తట్టుకునే శక్తిని కూడా, ధైర్యాన్ని ఆయనే దయచేస్తాడని నమ్ముతూ మనం ముందుకు సాగుదామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రిని ఘనమైన నామం లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా నాయన కొత్త సంవత్సరంలో అడుగు పెడుతుండగా నాయన జనవరి 1వ తారీఖున నాయన ఈ విధంగా నాయన మేము అందరం కూడా కూడుకొని ఆన్లైన్లో కానీ ఇక్కడ కలుసుకొని నాయన మిమ్మల్ని ఆరాధించుకుని, స్తుతించుకుని కొత్త సంవత్సరం ఎంటర్ అవుతుండగా మిమ్మల్ని మా సొంత రక్షకుడుగా అంగీకరించి మీతో నడిచే కృపణ మీకే వందనాలు తండ్రి ప్రభా. ఆది నుంచి అంతం వరకు ఈ కార్యం అంతట్లో మీరే తోడుండి సాయం తెచ్చండి నాయన. మేమైనా తెలిసి తప్పులు క్షమించండి నాయన. కొత్త సంవత్సరం అంతా కూడా మీ ఆధ్వర్యంలో పెట్టచ్చు నాయన. మీరు మా జీవితాలకి ఏ విధంగా ప్లాన్ వేసుకున్నారో మాకు తెలియదు నాయన. కానీ మా ప్లాన్లు కాదు నాయన, మీ ప్లాన్లు ముఖ్యం తండ్రి నాయన. ఆ ప్లాన్ ప్రకారంగా మేము నడుచుకునే కృపణ కోరుకుంటూ, ప్రార్థనలో బలంగా ఎదిగే కృపణ కోరుకుంటూ, వాక్యాన్ని అనుసరించి దాన్ని అనుకూలంగా నడుచుకునే కృపణ కోరుకుంటూ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున నడివేడుకుంటాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చిన్న పాట పాడుకుందామండి. మనకందరికీ తెలిసిన పాటే. నన్ను పిలచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయా. నే జీవించునది కృప, వెలుగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా, ఏమని చెప్పుటకు నాకేది లేదు, సామర్థ్యము అనుటకు నాకని ఏది లేదు. ఏమని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యము అనుటకు నాకని ఏమి లేదు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప. నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేనేమి లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే
నేనేమీ లేనయ్యా, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకొన్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకొన్నవారు లేరు. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేనేమి లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. మరి చిన్న వాక్యం ధ్యానం చేసుకుందామండి. యెషయా గ్రంథంలోంచి, యెషయా గ్రంథం 26 అధ్యాయంలో చూసుకుందామండి. యెషయా గ్రంథం 26 అధ్యాయం 3 వచనాలు చూద్దాము. ఆ దినమున యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడుదురు, బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములు గాను బురుజులు గాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యము నాచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్. మరి మన టాపిక్ వచ్చేసండి హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్ ఆర్ కీప్ ఫెయిత్ ఇన్ జీసస్. మరి యెషయా గ్రంథం 26 అధ్యాయంలో 3 వచనాలు చూస్తున్నామండి. ఆ దినమున యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడుదురు. అంటే ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఏంటంటే దేవుడు రాకడ రోజు మనందరూ కూడా పిలువబడతారండి. దేవుడు రాకడ పాస్టర్లందరూ చాలామంది మరి వాక్యదానం చేసినాడు, దేవుడు రాకడ వస్తుంది అంటారు. కానీ దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే మనం అందరం కూడా మారుమనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, బాప్తిసం పొందితేనే కాదు, ఆయనని నమ్మాలి దేవుడని, ఆయనను విశ్వసించాలి. దాంతో మనము ఆయన బిడ్డలుగా మనం ఆయనలో మనం చేర్చబడతాం. అంటే మనము పాత్రులమవుతాము. ఆయన బల్లలో పాత్రులమైనట్టు దేవునితో మనము పాత్రులమవుతాము. ఆయనతో సావాసం చేయాలి మనం. అదేవిధంగా ఆ దినమున యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడుతారు. ఒక కీర్తన పాడతారంట ఒక రోజు. ఏ రోజు అది? బలమైన పట్టణం ఒకటి మనకు ఉన్నది, బలమైన పట్టణం మనకు ఒకటి ఉంది, రక్షణను దానికి ప్రాకారములు గాను బురుజులు గాను ఆయన నియమించి ఉన్నాడు. ఒక పట్టణాన్ని నియమిస్తున్నాడు ప్రభు. మనకి ఒక చిన్న బేబీలాగా మరి లోకంలోకి వచ్చి మనుషుల్లాగా జన్మించి చనిపోయి తిరిగి వెళ్ళినప్పుడు ఆయన మాట చెప్పాడు ఏంటంటే, నేను మీ గురించి ఒక పట్టణాన్ని ప్రాకారాన్ని ఏర్పరుస్తున్నాను, మీరు అక్కడే ఉంటారు, మీరు అక్కడికే వచ్చి మీరు అక్కడ ఏ బాధలు ఏముండవు, మీకు కష్టాలు బాధలు ఏడుపులు ఎలాంటి మీకు ఇబ్బందులు ఉండవు అని దేవుడు వాక్యం సెలవిచ్చిందండి. మరి ఆ పట్టణం మనము ఇక్కడ ఇన్ని సంవత్సరాలు మనం గడుపుతున్నామండి ఎవ్రీ ఇయర్. కానీ మనం ఒకరోజు ఆ దేవుడి సన్నిధిలోకి వెళ్ళాలని మనము ఆకాంక్షిస్తూ మనం ముందుకెళ్ళాలండి. ఎందుకంటే ఆయనే మనకి సొంత రక్షకుడిగా మనం అంగీకరించి ఆయనే మన దేవుడని అనుకున్నప్పుడు మనము ఆయన ద్వారానే మనం పాపక్షమాపణ పొందామని మనం విశ్వసిస్తున్నాం. కాబట్టి ఆయనతో మనం ముందుకెళ్ళాలి. అదేవిధంగా సత్యము నాచరించు నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. ప్రభు ఏమంటాడంటే, ఎవరైనా సత్యము ఈ భూలోకంలో మనం సత్యంగా జీవిస్తామో, నీతిగా న్యాయంగా జీవిస్తామో వాళ్ళ గురించి ద్వారములు తెరవండి, సో దట్ వాళ్ళు లోపలికి వస్తారు. అలాంటి వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడండి. అదేవిధంగా ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. అంటే దేవుడి మీద మన మనసు అంతా దేవుడి మీద ఉండాలండి. అప్పుడు దేవుడు మనల్ని పూర్ణ శాంతిగా కాపాడుతాడు. మనల్ని కాపాడి మనకు అదేవిధంగా
ఏలి అనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అంటే మనం ఆయన మీద ఆనుకోనాలి. మన హృదయం అంతా కూడా ఆయననే నింపుకొని ముందుకెళ్ళాలి. అదేవిధంగా మనం విశ్వాసంతో ఆయన మీద ఉండాలి, ఆయనతో నడవాలి. మనం బైబిల్‌లో చూసుకున్నట్లయితే హానోకు ఫ్యామిలీ పిల్లలు ఉన్నా గానీ దేవుడితో నడిచాడు. 300 సంవత్సరాలు నడిచాడు. దేవుడు ఆయనను కొనిపోయాడు. ఏలియా, ఎలీషా, మరి దావీదు, మరి యోసేపు, వీళ్ళందరూ కూడా దేవుడితో నడిచారండి. మన బైబిల్‌లో చూసుకున్నట్లయితే మరి కొత్త నిబంధనలో చూసుకుంటే పేతురు నడిచాడు, పౌలు, మరి ఇంకా అపోస్తలులు అందరూ నడిచారు. ఇంకా అదే విధంగా అన్యులు కూడా కొంతమంది మరి మారుమనసు పొంది ఆయనతో నడిచారు. మరి చూసుకున్నట్లయితే మరి అన్నీ కూడా మరి దేవుడు కార్యాలే అండి. దేవుడు మీద ఆనుకుని, దేవుడి మీద విశ్వాసం ఉంచి ముందుకెళ్తే మనకి మన జీవితంలో కార్యాలు చూస్తామండి. మరి ఈ సంవత్సరము మనము విశ్వాసంతో నడుద్దామండి. అబ్రహాము విశ్వాసంతో నడిచారని రాస్తుంది. అబ్రహాము దేవుడు ఎలా చెప్తే అలా ముందుకెళ్ళాడని రాస్తుంది. మరి ఆ విషయాలకై మనము దేవునికే స్తోత్రాలు, దేవునికే మహిమ కలుగును గాక. మరి దేవునికే మహిమ ఘనత చెల్లించుకుంటున్నానండి. మరి 3 వచనాలు, యెషయా 26 అధ్యాయంలో 3 వచనాలు చూసుకుని మనకి భూలోకంలో ఉన్నంత వరకు ఎన్ని సంవత్సరాలు గడిపినా మరి మన భయభక్తులు కలిగి జీవిస్తాం, నీతిగా న్యాయంగా దేవుడి పట్ల భయభక్తులు కలిగి జీవించి, అదేవిధంగా ప్రార్థన వాక్యం పట్ల భయభక్తులు కలిగి ముందుకెళ్ళి ప్రార్థన చేసుకోవడం, అదేవిధంగా విశ్వాసంతో ముందుకెళ్దామండి. మరి ఇవన్నీ కూడా మరి ఈ వారం అంతట్లో మనం ధ్యానించుకుందాము. ఈ సంవత్సరం అంతా, ఈ వారం కాదు, ఈ వాక్యము ఈ సంవత్సరానికండి. మనం ఎప్పుడులాగానే ఎవ్రీ సండే కూడా మనము చిన్న చిన్న వాక్యం ధ్యానం చేసుకోవడం ఈ కొత్త సంవత్సరంలో కూడా. మరి ఎవరైతే మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. మరి ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుంటూ, పరలోకమందున మా తండ్రి, గమ్యం నామాన్ని లెక్కలేని వందనాలు తండ్రి. మరి కొత్త సంవత్సరం మొదటి తారీఖున నాయన తండ్రి యెషయా గ్రంథం 26 1, 2, 3 వచనాలు చూపించారు. మరి నీతిగా న్యాయంగా జీవించండి అని చెప్పారు. ఈ సంవత్సరం అంతా కూడా నాయన మీరు నీతిగా న్యాయంగా జీవించి విశ్వాసంతో ముందుకెళ్ళి కృపించ కోరుకుంటూ, మా మనసుని నీ మీద ఆనుకుని నాయన పూర్ణ శాంతి గలవాలుగా చేస్తా అన్నారు తండ్రి. అలాంటి శాంతి సమాధానం మాకు దయచేయమని కోరుకుంటూ, మరి మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున నడిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.